ఇదే సంతకం 32 క్రితం నన్ను ఫూల్ని చేసింది. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లవి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సిగ్గులేదా అని ఉమ్మేసినట్టు అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. మిస్టర్ శివశంకర ప్రసాద్. త్వరగా సైన్ చేయట్లా, ఫైల్ పంపించేస్తాను. అమ్మా, ఏమైంది? ఈ డీల్ క్యాన్సిల్. అఖిల, 2000 కోట్ల ప్రాజెక్ట్ అఖిల. అది నీ తెలివితేటలతో సంపాదించుకున్న ప్రాజెక్టుని చేజేతులా చేజార్చుకుంటావా? 4000 మంది ప్రాజెక్ట్ మీద ఆధారపడి బతుకుతున్నారు మామ్. ఎనఫ్. నాకు నచ్చలేదు అంటే అది ముందుకి వెళ్ళకూడదు. తర్వాత ఏంటి అనేది త్వరలో చెప్తాను. అమ్మా, మన సంతకాల మీద 1000 మంది జీవితాలు ఆధారపడున్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. నాకు తెలుసు కదా. ఆ విషయం నీకు తెలుసు కదా పెద్దబాబు. లీవ్ ఇట్. ఫైనల్ కాల్ నాది. మామ్, అఖిల, మీరు కంగారు పడకండి బావగారు. అక్క మనసు వెన్నపూస. నేను కరిగించేస్తాను కదా, ఉండండి. ఏంటి పెద్దబాబు ఇది? ఏంటిది? అఖిల ఎలా చేసిందేంటి? అమ్మ ఎలా చేయాలో ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు డాడ్. అలా జరగనివ్వరు. ఈ ఫైల్ పాస్ అవ్వాలి. ఎండిగా నేను సైన్ చేస్తాను. 4000 మంది కడుపు నింపాలి, కానీ మన జేబులు నింపుకోవడం ఎలాగా అని ఆలోచించకూడదు. గ్రేట్ నాన్న. నేను మళ్ళీ ఆ ఫైల్ ప్రిపేర్ చేస్తాను. అదేంటక్కా, నీ ఫోటో నువ్వే చూసుకుంటున్నావు? వేరే అర్థం వచ్చేలా మాట్లాడానా అక్క? దగ్గరికి రా. కొట్టావు కదక్కా. ఈ ఫోటో బావుందా? నేను బావున్నానా? నాకు మెంటలుందా లేదా అని అడిగితే టక్కున సమాధానం చెప్పగలను, కానీ ఈ అగ్ని పరీక్ష ఏంటక్కా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అంటే అక్క,
ఆ చీర కట్టుకుని దిగిన ఆ ఫోటో బాగుంది. ఇప్పుడు ఈ చీరలో నా కళ్ళ ముందు కనక మహాలక్ష్మిలా ఉన్న నువ్వు బాగున్నావక్కా. కళ్ల ముందుండే నగలు కంఠం మీదకొచ్చేసరికి నీకు విశ్వాసం సన్నగిలింది భవానీ. ఎంత మాటన్నావక్కా. కుక్క ముసల్దైనా బక్క చిక్కినా విశ్వాసం సన్నగిలదక్కా. మరేంటి, హాల్లో పెదబాబు పార్వతులు ఒకచోటే నిల్చున్నారు. నీకప్ప చెప్పిన పనేం చేశావు? మాటలు తప్ప చేతలు ఏమీ కనిపించడం లేదు. అక్కా, పొద్దు ఇటు పొడిచినా అటు పొడిచినా నా కడుపులో కత్తి పొడిచినా ఈ గంగా భవాని నువ్వు నమ్మిన పడ్డేనక్కా. వాళ్ళు పక్కపక్కన నిల్చున్నారేమో కాని కలిసి కాపురం చెయ్యలేరు, చెయ్యనివ్వను. ఒక ఆవిడ నాకు జోస్యం చెప్పింది భవానీ. ఏమనక్కా? పెదబాబు పార్వతుల ప్రేమ ముందు నేను ఓడిపోతాను అని. అదే నిజమవుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. నో, నెవరక్కా. ఈ భవానీ బతికున్నంత వరకు ఈ అఖిలక్క ఓడిపోదు. ప్రగల్భాలొద్దు. నీలో మునుపటి పసలేదు. నీలాంబరికి రైట్ హ్యాండ్గా ఉన్న రోజుల్లో ఎలా పనిచేశావో అలా పనిచేయి. అప్పుడు నమ్ముతాను. అక్క, నా విశ్వరూపం చూపించినా? నాకు కాదు, పనిలో చూపించు. డన్నక్క. ఇదిగో ఇలా చూడక్కా, బొటన వేలు ఎత్తి చూపిస్తున్నాను. దేవా పార్వతులు కలిసుండరు. ఉంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఈ ఫింగర్ కోసిచ్చినట్టుగా ఈ వేలు తీసేసుకుంటానక్క. అక్క, బ్లెస్ మీ అక్క. ఉంటానక్క. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఫైల్ మీద కొట్టిన 2 అడ్డగీతలతో నీ వ్యాపార సామ్రాజ్య పునాదుల్లో కుదుపు మొదలైంది. ఇప్పట్నుంచి పతనాన్ని చూస్తావు. ఎన్ని కష్టాలున్నా మొహంలో నవ్వనేది ఉండాలి శ్రీమతి. నా దేవుడికి దూరంగా ఉంటే నవ్వెట్టా వస్తుంది? నేను వేరే ఊర్లో ఏం లేనే, ఇక్కడే నా శ్రీమతికి దగ్గరలోనే ఉన్నాను. దగ్గరికి లాక్కొనున్నాను. అయ్యో, ఏంటిది? అరే పెద్దబాబు గారు, అరే ఓకే అండి. పెద్దబాబు గారు, అరే ఏంటిది? ఏంటిది పెద్దబాబు గారు? పెద్దబాబు గారు, అయ్యో ఏంటిది పెద్దబాబు గారు? నాకు నవ్వు వస్తున్నది. ఓకే అండి. నువ్వు నవ్వాలనే గిలిగింతలు పెడుతున్నాను, చూసావా? నవ్వుతే ఎంత బాగున్నావో. బాధలో ఉన్నప్పుడు ఇట్ట చెక్కలు గింతలు పెట్టి నవ్వుకుంటారా ఏంటి? జరగండి. అయ్యో, నా కాలి పట్టి ఎక్కడో పడిపోయినది పెద్దబాబు గారు. ఎక్కడ ఉంటుందిలే పార్వతి. మీరు తెచ్చిన కాలి పట్టి నా కాలికే ఉండాలా? వెతకండి పెద్దబాబు గారు, అరే. వెతకండి. ఎక్కడున్నది? ఎక్కడ కనిపించట్లేదు పార్వతి.
ఎక్కడ పడిపోనాది? దొరికినదా? లేదు పార్వతి. ఎక్కడో పడిపోయినది పెద్దబాబు గారు. అంతా మీ వల్లే. ఎక్కడో ఉండుంటుంది, నువ్వు సరిగ్గా చూడు. వంటకిదంతా జల్లెడ పట్టినాను కదా, అయినా లేదు. శ్రీమతి గారు, మీరు ఎక్కడో పెట్టి ఇలా అంటున్నారా? అది ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు? మీరు జాగ్రత్తగా పెట్టుంటే ఇలా వెతికే పని తప్పేది కదా పెద్దబాబు గారు. దొరకని లేదు చూడండి. ఒక కాలికి పట్టి ఉంది, ఇంకో దానికి లేదు. పర్లేదు పార్వతి, రేపు ఉదయాన్నే ఎత్తుకుదాం. లేదు లేదు, అది మీరు కష్టపడి కొనుక్కొచ్చింది. ఇప్పుడే ఎతకాల, తెల్లారిపోయినా పర్లేదు. హలో హలో, వెయిట్ పార్వతి, హలో. చూడు, మీ కారు ఇట్టుకుని దొరకలేదని నన్ను ఏడిపిస్తారా? వద్దులండి. సరే సరే, ఇట్స్ ఓకే, దొరికింది కదా. పార్వతి, ఇందాకే దొరికింది. నా శ్రీమతి బొంగుమతి చూడాలని కొంచెంసేపు ఆట పట్టించాలనుకున్నాను. ఓట పట్టిస్తారా? అడిగండి. సరేదా, పెడతాను. మా పుచ్చోడేమవ్వాలి? కాలిపు. వద్దు పెద్దబాబు గారు. పెట్టు. పెట్టండి శ్రీమతి గారు, ఎవరు లేరులే, పెట్టు. చేరుకుంది కొంగు దేవా పట్టుకోకుండా నేను నా కొంగుకు ముడి వేసుకుంటానే. నిన్ను పక్కకు కూడా వెళ్ళనివ్వను, వదిలిపెట్టనే. చెప్తా నీ సంగతి. ఏం చేద్దాం? చెప్తా. అబ్బడి అబ్బా, పిచ్చి పెన్ని మళ్ళీ ఏదో తిరకాసు పెట్టాలని చూస్తుంది ఐష్. చూస్తే మనం ఊరుకుంటామా? అవును కదా. అప్పటి దెబ్బ. ఏమైంది పిన్ని? పిన్ని ఏమైంది? పిన్ని ఏమైంది? నా చెయ్యి ఇరుక్కుపోయింది, ఒకసారి తీయవే. ఏమైంది పిన్ని? పార్వతి,
పార్వతి చెంబులో చేపెడితే మీ చేతికి నొప్పి వస్తుంది పిన్ని. అయ్యో నొప్పి తట్టుకోలేకపోతుంటే డౌట్లు అడుగుతావేంటయ్యా? సరే తీస్తాను ఉండండి. వదినా 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 ఉండు. నువ్వు మెల్లగా తీస్తే పిన్ని నొప్పి తట్టుకోలేదు, నేను తీస్తానే. అయ్యో మహి, మహి ఏమైంది? నా చేయి కూడా ఇరుక్కుందా? మధ్యలో నువ్వెందుకు దూరమయ్యా చిన్నబాబు? వేరే వాళ్ళ జీవితంలో నువ్వెందుకు దూరావు పిన్ని? అయ్యో నొప్పి వేడి నలిగిపోతున్నాయి. నాకు కూడా అలాగే ఉంది. అయ్యో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి దేవుడా. బావా పార్వతి, ఈ చెయ్యి ఇప్పట్లో వచ్చేలా లేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? పార్వతి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నేనున్నాను కదా పిన్ని. నువ్వు రా పార్వతి. పార్వతి పెద్దబాబు, పార్వతి. పిన్ని 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 నాకు డౌట్, అమ్మా అసలు నువ్వు చెంబులో చెయ్యేందుకు పెట్టావు? నీళ్లు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా చూద్దామని పెట్టాను. అందులో నీళ్లు లేవు కదా ఆంటీ. అప్పుడు తెలిసింది లేవని. ఇంకా తెలుస్తుందిలే పిన్ని. బంగారం నువ్వు వెళ్ళి జ్యూస్ తాగు, మేము వచ్చేస్తాం. మీ ఆయన ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాడు. నేను తీస్తాలే పిన్ని, గట్టిగా లాగు. ఇదిగో పిన్ని, ఇక్కడ సెటప్ ఉంది, ఇక్కడ తీస్తాను. బంగారం బంగారం. చిన్నబాబు కొంచెం నిదానంగా వెళ్ళు. ఎందుకంత కంగారు? నువ్వేమైనా ముసల్దానవా పిన్ని? రాష్ట్రం నూపేస్తానంటావు. ఆఫ్టర్ ఆల్ చేతులు ఊపుకుంటూ రాలేవా? ఏంటి ఊపేది? రెండు చేతులు ఖాళీగా ఎక్కడున్నాయి? ఒక చేయి చెంబులోనే ఏడ్చింది కదా. నా చేయి కూడా చెంబులోనే ఎడిచింది. నీది లెఫ్ట్ హ్యాండ్, నాది రైట్ హ్యాండ్. మంచి మంచి ఐటమ్స్ అన్ని తినేదాన్ని మిస్ అయిపోతున్నాను. సర్లే కానీ ఏదో ఒకటి చేసి చేద్దాం రా. ఓకే ఉంటాను. బంగారం చిన్నబాబు, చిన్నబాబు ఏంజెల్, ఉండు. ఏంటి మహి? టాబ్లెట్ వేసుకున్నావా? ఈ మొక్క అడగడానికి ఇక్కడ దాకా నన్ను నేర్చుకొచ్చావా? నా కర్మకాలి చెంబులో చెయ్యి ఇరుకుపోయింది. తీయి. మహి ఆ, నువ్వు నా రూమ్ లోకి రావచ్చు గాని ఈ తోకను వెంట పెట్టుకుని కాదు. వెళ్ళు. ఏయ్ నేను చిన్నబాబు తోకనా? తోకవో పీకవో, మొగుడు పిల్లలుండే గదిలోకి రాకూడదన్న కామన్ సెన్స్ లేదా? పోన్లే ఆయుష్. మా పిన్ని పాపం చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకుని నడక నేర్పింది. ఇప్పుడు కూడా సరైన నడవడికలో ఉన్నానో లేదని చెయ్యి వదలట్లేదు, చూసావా? చెయ్యి వదులుకుంటూ పట్టుకున్నావా? నేను పట్టుకోలేదు, నా చేతిలో తనే చెయ్యేసి పట్టుకున్నాడు. వెద వేషాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఎవరినన్నావే? మా పిన్ని అన్నావంటే నీ తోలు తీసి డోర్ కడతాను. అలా చెప్పు. అంత దమ్ము ధైర్యం ఉందా నీకు? బొంద కాబట్టి చెప్తున్నానే, సీల్ రాకసి. ఏం నన్ను చేస్తావే? రాకాసి అంటావా? నిన్ను అయిపోయావు నా చేతిలో. చూద్దాం చిన్నబాబు. చూసేద్దాం రావే. ఏం చేస్తా? కొట్టవే దమ్ముంటే నీకు. అబ్బో అబ్బా అబ్బా అబ్బా, పిన్ని, అయిపోయి, పిన్ని కొట్టేస్తే కాపాడు పిన్ని. అబ్బా. ఒక్క దెబ్బ కూడా చిన్నబాబుకు పడలేదు. అన్ని దెబ్బలు నాకేనా? అలుపొచ్చి ఆగావు, లేదంటే నా చెప్పు పగిలిపోయేది. మీకు దండ పెడతాను. వామ్మో! సర్లే పిన్ని, ఇక పడుకుందాంపా. ఏంటి పడుకుందాం పిన్ని. పడుకోవాలా? నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం పదా. ఏంటయ్యా పడుకునేది? అసలు నువ్వు చిత్ర విచిత్ర యాంగిల్స్ లో పడుకుంటావని ఐశ్వర్య చెప్పింది. మహి నువ్వేదో ఒకటి తెలుసుకో. ఏంటి తెలుసుకునే? తెల్లారిదాకా ఏం తేలదు. అమ్మ చిన్నబాబు, నేను పార్వతిని టార్గెట్ చేస్తున్నానని నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు కదూ? మీరెన్ని దెబ్బలు కొట్టినా నేను అఖిలక్క నమ్మిన బొంటని. పద హాల్లో సోఫాలో పడుకుందు గాని, నేను కుర్చీలో కూర్చుని కురుకు తీస్తాను. పద. నేను ఇక్కడే పడుకుంటాను, నాకు సోఫాలో నిద్ర పడదు కదా. వామ్మో, ఇక్కడే ఉంటే ఐశ్వర్య తిడుతుందో, నిన్ను అనుకుని ఓవర్ యాక్షన్ లో నన్ను కొడుతుందో. ఏం పర్లేదు పిన్ని, నేను బెడ్ మీద పడుకుంటాను, నువ్వు కింద పడుకో. హలో, నేనెక్కడ పడుకోవాలి? నువ్వు నా గుండెల మీద పడుకో బంగారం. సరే సరే పదండి పడుకుందాం. వామ్మో, రా పిన్ని. ఉండి పిన్ని, కంఫర్ట్ లేదు, షూ తీసేస్తా. ఇప్పుడు పడుకో పిన్ని. ఏ పాపం చేసుకున్నానో ఏంటో నా కర్మ. బంగారం దా, బాగా దగ్గరగా ఉండు. తోకని పెట్టుకుని ఏంటి వేషాలు? మర్చిపో డార్లింగ్, మనం పరవశించిపోతే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం. ఉత్తి మాటలే అయితే పర్లేదు నాయనా, చేతల్లోకి వెళ్ళకండమ్మా. థ్యాంక్స్ పిన్ని. దేనికి? మర్చిపోయాను, గుర్తు చేసావు కదా అందుకు. చాలా రోజులైంది నా డార్లింగ్ అందాన్ని ఇంత దగ్గర నుంచి చూసి.
మొహంలో మొహం పెట్టే ఏంజిల్. అమ్మో ఏంటయ్యా ఇది? చూడలేను వినలేను. భయానకమైన రాసలీలంటే ఏంటో ఈ రోజే తెలుస్తోంది. అమ్మో లైట్స్ ఆఫ్ చేయి నాయనా. వాకే చూడలేక చస్తున్నావు. ఏంజిల్ కమాన్ ఏంజిల్. జిల్ జిల్ నా కుచ్చు కుచ్చులు ఎంత బాగున్నాయో బొగ్గలు బూరిలాగా. ఈ చేతులేంటి ఎంత తెల్లగా ఉన్నాయి. ముద్దు పెట్టి ఏంజిల్.